ఒక్క ఎకరాకు కూడా నీరందించలేని రేవంత్ రెడ్డికి బ్యారేజ్ల ప్రారంభోత్సవం ఎందుకని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. పాపాల భైరవుడు తిరిగిన చోటే నీరు రైతులకు అందదు అనడానికి వీళ్ళే నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి నిన్న చనకా కొరాటా బ్యారేజ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రాజెక్టు వద్ద శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చనక కొరటా వద్ద బయలుదేరుతున్న మాజీ మంత్రి జోగు రామన్నను శాంతినగర్లోని తన నివాసం వద్ద ముందస్తు చర్య అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇది ప్రభుత్వ కుట్రగా జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏదో కథం పట్టి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ చేసేవాల్సిందని చెప్తున్నా. మీరు ఇట్లా 365 రోజులు రైతుల కొరకు 420 హామీలు అమలయ్యేదాకా 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా ఈ ముఖ్యమంత్రిని ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీని కూడా తప్పకుండా పాతరేస్తాం. బ్యాలెట్ పేపర్ ద్వారానే ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికలలో జడ్పీ ఎన్నికలలో ఈ కాంగ్రెస్ కు బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో కథం పట్టి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ చేసేవాల్సిందని చెప్తున్నా. మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇదే మీకు మీరే కాంగ్రెస్ ఇన్ఫార్మ్ వేసుకున్నారు.